నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకుంటున్న తల్లి పేరు అంకాళమ్మ. ప్లీజ్ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారందరూ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈ గ్రామ దేవతల్ని అందరిని గురించి సేకరించి చేయటం నేను ఒక మహాయజ్ఞంలా పెట్టుకున్నానండి. 101 మందే కాక ఇంకా ఎక్కడెక్కడ గ్రామ దేవతలు ఉన్నారో వారందరి గురించి కూడా వివరాలు కూడా సేకరించి మీ ముందర ఉంచాలని నా ప్రయత్నం. మనకి తెలిసింది సముద్రంలో నీటి బొట్టంతా, తెలియంది అగాధమైన సముద్రపు లోతంతా. ప్లీజ్ మీరందరూ నాకు సహకరించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివలన మాకు ఉత్సాహం, ప్రోత్సాహం రెండూ లభిస్తాయి. మీ గ్రూపులో అందరికీ కూడా షేర్ చేయండి. ఈరోజు మనం చెప్పుకుంటున్న తల్లి పేరు అంకాళమ్మ తల్లి. ఈమెనే అంకాల పరమేశ్వరి అని కూడా పిలుస్తారు. మహామహిమగల తల్లి, కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి ఈ తల్లి. శ్రీశైల మహాక్షేత్ర గ్రామదేవతగా నెలకొని ఉంది ఈ తల్లి. శ్రీశైల క్షేత్రంలో మల్లన్న, భ్రమరాంబిక, సాక్షి గణపతి ఇంకా అనేక దేవాలయాలతో పాటు తప్పక దర్శించాల్సిన క్షేత్రం అంకాళమ్మ దేవస్థానం. శ్రీశైల క్షేత్ర మహాద్వారానికి వెళ్ళే దారిలో ఉంది ఈ తల్లి ఆలయం. అమ్మవారు గర్భగుడిలో కమలంపై పద్మాసన అయి సర్వాలంకరణ భూషణ అయి విరాజిల్లుతూ ఉంటుంది. ఈ తల్లికి ఘనంగా బోనాలు సమర్పిస్తారు. అలా చేయటం ద్వారా పంటలు బాగా పండుతాయని, వర్షాలు బాగా కురుస్తాయని, కరువు కాటకాలు ఉండవని చెప్తారు. శ్రీశైల దేవస్థానం తరపున అమ్మకి పసుపు కుంకాలు, చీరసారెలు, బోనాలు సమర్పిస్తారు. ఈ తల్లి ఆలయాలు చాలా చోట్ల ఉన్నాయి. శ్రీశైల క్షేత్రంలో ఏ ఉత్సవం జరగాలన్నా, ఏ పండగ జరగాలన్నా, ఏ పూజలు జరగాలన్నా ఈ అంకాళమ్మ తల్లిని పూజించి అమ్మకి చెప్పి అనుజ్ఞ తీసుకుంటారు. ఆ తర్వాతనే ఏదైనా నిర్వహిస్తారని చెప్తారు. ఆగమ శాస్త్రానుసారం ఇక్కడ అమ్మకి యథావిధిగా సకల పూజలు నిర్వహిస్తారు. ఈ దేవతని తప్పక దర్శించాలని, సాక్షి గణపతి దగ్గర ఎలా తప్పక దర్శించుకొని శ్రీశైలం వచ్చామని చెప్పుకుంటామో అలానే అంకాళమ్మని కూడా దర్శించుకోవాలని, అప్పుడు కానీ శ్రీశైల క్షేత్ర యాత్రా ఫలితం సంపూర్ణంగా రాదని చెప్తారు. ఒకప్పుడు ఈ ఆలయం చెట్టు తొర్రలో ఉండేదిట. కాలక్రమేణా అది శిథిలమవగా మళ్ళీ ఆలయం నిర్మించి పునఃప్రతిష్ఠ చేశారు. ప్రతి సంవత్సరం మూలా నక్షత్రం ఆషాఢమాసంలో వచ్చేదానికి రోజున అమ్మకి బోనాలు సమర్పిస్తారు. ఇక్కడ కథనం ప్రకారం ఈ దేవత చాలా ప్రాచీన దేవతని, పూర్వం ఇక్కడ కోయజాతి వారు ఉండేవారని, ఇక్కడ అడవుల్లో నివసించేవారు ఈ తల్లిని పూజించేవారని చెప్తారు. వారికి ఏ కష్టం వచ్చినా ఈ తల్లి దగ్గరికి వచ్చి చెప్పుకునేవారని, ఆ తల్లి అనుగ్రహించి వారి కష్టాలు తీర్చేదని చెప్పేవారు. ఇక్కడ కథల ప్రకారం కొలను భారతిలోని భారతీదేవి, సంగమేశ్వర్లోని సంగమేశ్వరమ్మ, అలంపూరులోని జోగులాంబ, శ్రీశైలంలోని అంకాళమ్మ నలుగురు ఇక్కడ స్వయంభూగా వెలసిన శ్రీశైల మల్లమ్మ స్వామిని పాతాళగంగ నుంచి జలం తీసుకొచ్చి అభిషేకించిన తర్వాతే మిగతా పూజాధికాలు స్వామికి నిర్వహిస్తారని, అప్పుడే కానీ మొదలయ్యేవని చెప్తారు. ఇక్కడ కూడా అమ్మకి అన్ని రకాల విశేష పూజలు నిర్వహిస్తారు. ఎంతో శక్తిగల దేవతని ఈ తల్లికి పేరు. ఇక్కడ వీరభద్రస్వామి క్షేత్రపాలకుడు కాగా అంకాళమ్మ గ్రామ దేవతగా ఉంటారు. ఇక్కడ కూడా అమ్మకి అన్ని రకాల పూజలు నిర్వహిస్తారు. ఎంతో శక్తిగల దేవతని ఈ తల్లికి పేరు. శ్రీశైల క్షేత్రం దర్శించడానికి వచ్చిన వారందరూ తప్పక ఈ అంకాళమ్మ తల్లిని దర్శించుకొని ఆ తల్లి దీవెనలు పొందండి. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం.